నిన్న ఆంధ్రజ్యోతి ఈనాడులో ఏదైతే బ్యానర్ ఐటమ్ ఉందో మెగా డిఎస్సి, సేమ్ ఈ రోజు కూడా పత్రికలో అదే, ఆ రెండు పత్రికలు అదే బ్యానర్ ఐటమ్. బూత్ జ్యోతిలో అయితే మెగా డిఎస్సి బి రెడీ, ఈనాడులో అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏదో ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా లేని అంశాలను అక్కడ ప్రస్తావించాలి. సో ఇది ముందు మెగా డిఎస్సి కాదు, ఇది మినీ డిఎస్సి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి దీంట్లో కల్పించారు. అంటే కేవలం 10,000 పోస్టులకి సంబంధించింది. ఈ 10,000 పోస్టులది మెగా అని ఎలా అంటారు, ఇది పాయింట్ నెంబర్ 1. సో ఇది మినీ డిఎస్సి. ఈ మినీ డిఎస్సి పేరుతో దాదాపుగా 8 లక్షల మందికి పైగా అర్హత ఉన్న వాళ్ళని అర్హత కోల్పోయేలాగా చేసినటువంటి దగా ప్రభుత్వం ఇది. సో ఇది మినీ దగా డిఎస్సి. ఎందుకంటే మీరు ఆ డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో ఎస్జిటి పోస్టులు ఏదైతే ఉందో ఇంటర్లో 50% అర్హత ఉండాలని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి డిగ్రీలో 50% ఉండాలని, పీజీటీ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 55% మార్కులు తప్పనిసరి అని చెప్పి మీరు ఈ నోటిఫికేషన్ లో ఇవ్వటం వల్ల 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై మీరు నీళ్లు చల్లారు. క్లియర్ గా వాళ్ళు అర్హత లేకుండా పోయారు. ఎందుకంటే దాదాపు మీరు ఇక్కడ చూస్తే ఇంటర్ గ్రాడ్యుయేషన్ లో 40-45% మార్కులు సాధించిన వాళ్ళు ఏదైతే 15 లక్షల మందిలో 8 లక్షల మంది వాళ్లే ఉంటారు. సో దాదాపు 50% వాళ్లే ఉన్నారు. ఇక్కడ మీరు ఈ నిబంధన పెట్టడం వల్ల ఈ రోజు దాదాపుగా 8 లక్షల మంది డిఎస్సికి అప్లై చేయడానికి అర్హత కోల్పోయారు మీ వల్ల. సో ఇది దగా డిఎస్సి. రెండో దీంట్లో మేజర్ గా మీరు దీనికి సంబంధించి మొన్న నవంబర్ 4వ తారీఖున టెట్ ఫలితాలు రిలీజ్ కాగానే నవంబర్ 6వ తారీఖున మీరు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పారు. నవంబర్ 6 నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి నవంబర్ 5వ తేదీన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఒక వ్యక్తితో కోర్టులో మీరు పిటిషన్ వేయించారు. ఈ కోర్టు కేసులో పెండింగ్ ఉంది కాబట్టి వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే డిఎస్సి అంటూ ప్రభుత్వం మాట మార్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మళ్ళీ ఈ రోజు మరి అదే అంశం ఇంకా పెండింగ్ లోనే ఉంది కదా, మరి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా. అంటే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశాము అని చెప్పేసుకొని తర్వాత కోర్టుల్లో అంశం పెండింగ్ ఉండటం వల్ల ఇది నిర్వహించలేకపోతున్నాం అనేటటువంటి చెప్పేటటువంటి కార్యక్రమం, దాన్ని అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ తోయాలనేటటువంటి ఒక కుట్రలో భాగం ఇది కాదా? ఎందుకంటే క్లియర్ గా అన్ని అర్హతలను సాధించుకొని దానికి సంబంధించినటువంటి అన్ని చేసుకుని ఎవడన్నా నోటిఫికేషన్ ఇవ్వాలి. సో మీరు 10 నెలల క్రితం సంతకం పెట్టడం పెద్ద బూతు, ఈ నోటిఫికేషన్ ఉంటే ఇంకా బూతు. దీంట్లో 8 లక్షల మంది అసలు అర్హత కోల్పోయేలా చేయడం ఇంకా పెద్ద బూతు. సో ఇది మినీ దగా డిఎస్సి. మరొకసారి నిరుద్యోగుల్ని ఏదైతే డిఎస్సికి పరీక్షకి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరినీ మోసం చేసేటటువంటి కుట్రలో భాగం అనేది ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చాలా పెద్ద వార్త బూత్ జ్యోతిలో. విమాన వైభోగం భోగం అంటే భోగాపురం, దాని గురించి అని యుద్ధ ప్రాతిపదికన సాగుతున్న భోగాపురం విమానాశ్రయ పనులు నిరంతరాయంగా శ్రమిస్తున్న 5,050 మంది ఇంజనీర్లు సిబ్బంది నింగి నుంచే వీక్షిస్తే మేనాకృతి 3.8 కిలోమీటర్ల పొడవు రన్వే, పక్క నుంచి చూస్తే విమాన రూపం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో నిర్మాణం పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్. ఇప్పటి వరకు 71% పనులు పూర్తి, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జిఎంఆర్ నిర్ణీత సమయం కంటే ముందే పూర్తి చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు రాసుకొచ్చింది. అసలు దీంట్లో వాస్తవం ఏంది? లోపలికి వెళ్తే మళ్ళీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర రాసేసి అసలు వీళ్లే దీన్ని మొత్తం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ని కర్త కర్మ క్రియ మొత్తం వీళ్లే అన్నట్టుగా చేసుకునేటటువంటి కార్యక్రమం 6 ఏళ్ల కింద శంకుస్థాపన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 14న అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. ప్రాథమిక పనులు చేపడుతుండగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి వైసీపీ పగ్గాలు చేపట్టింది. దీంతో ఎయిర్పోర్ట్ పనులు నత్తనడకన సాగాయి. 2023 మే 3న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జగన్ మరోసారి శంకుస్థాపన చేసిన పనుల్లో ఆశించిన పురోగతి లేదు. కేవలం 15-18% మాత్రమే పనులు చేయగలిగింది. కానీ వీళ్ళు వచ్చిన 10 నెలల్లో అంట తొలి ప్రాధాన్యం ఇచ్చేసి 70లో 10-15 అంటే మొత్తం అసలు 60% వీళ్ళే చేశారంట. సిగ్గు, శరం, మానం, మర్యాద, కడుపుకి అన్నం తినే వార్తలు రాయవా రాధాకృష్ణ? వార్తలో అసలు వార్త ఏంది, నువ్వు రాసేదేంది? అశుద్ధం తినే ఉన్న రాస్తారా వార్తలో? నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమేనా? అసలు ఎవడైనా ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి దాంట్లోనో ఇంకేదన్నా ఒక ప్రాజెక్టుకు భూముల సేకరణ పూర్తి కాకుండా శంకుస్థాపన చేస్తాడా? కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా? చంద్రబాబు నాయుడు చేశాడు. ఎందుకు? ఫిబ్రవరిలో శంకుస్థాపన, ఏప్రిల్లో ఎలక్షన్, అప్పుడు 2019లో అంటే 2 నెలల్లో ఎలక్షన్ ఉందనగా శంకుస్థాపన చేశాడు. అది కదా వార్త రాయాల్సింది. ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపన చేసిన బుద్ధి జ్ఞానం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారని రాయాలి కదా.
అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత మీ రెండు పత్రికలకి లేవు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి భూసేకరణ, వాళ్ళ నిర్వాసితులకు సంబంధించినటువంటి పునరావాస పరిహారం గాని, ఆ టెండర్ల ప్రక్రియ గాని, వాటికి సంబంధించినటువంటి పూర్తి ఎన్ఓసీలు గాని, పర్మిషన్స్ గాని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు గాని, ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్నటువంటి న్యాయ వివాదాలు గాని, వీటన్నిటిని పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని క్లియరెన్స్లు తీసుకొని అక్కడ ఎవరైతే భూములు కోల్పోతా ఉన్నారో ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఆ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకి కొంతమంది రైతుల పరిహారం అయితే డైరెక్ట్ గా సుప్రీంకోర్టులోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జమ చేసింది. అలానే ఒక 4 గ్రామాల నిర్వాసితులకి 80 కోట్ల రూపాయలతో గేటెడ్ కమ్యూనిటీ తరహా పునరావాస కాలనీలు ఏర్పరిచి మే 3, 2023 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని అనేటటువంటి ఉద్దేశంతో 2 రన్వేలు, 2 ఏరో బ్రిడ్జ్లు, 2 కార్గో యూనిట్లు, ఏవియేషన్ అకాడమీతో పాటు అన్ని సదుపాయాలతో 2026లో పూర్తి చేయాలనేటటువంటి ఒక ప్రణాళికతో జిఎంఆర్ గారికి ఆ కాంట్రాక్ట్ ఇచ్చి చేశారు. సో ఆ జిఎంఆర్ గారే చెప్పారు స్వయంగా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో పనిచేశారు. ఈ పర్మిషన్స్ అన్నిటికీ చాలా త్వరితగతిని తీసుకొని వచ్చి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేసుకొని వచ్చారని చెప్పి జిఎంఆర్ గారే స్వయంగా చెప్పారు. రెండోది ఆయనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ దీని ఓపెనింగ్ కి వస్తే బాగుంటది, ఆయనే మళ్ళీ గెలిచి వస్తాడని మేము భావిస్తున్నామని కూడా ఆయన చెప్పారు ఆ రోజు. సో 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని మీరు వచ్చినాకంట, అసలు మీరు ఎప్పుడో శంకుస్థాపన చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదంట. సిగ్గుండే రాస్తావు, మనిషి పుట్టక పుట్టినటువంటి వార్తలు రాయడు రాధాకృష్ణ. ఇంకా ప్రధాని జగన్మోహన్ రెడ్డి గారి మీద బడి ఏడవటం, క్రెడిట్ అంతా మీ దగ్గర కొట్టేయటం, అప్పుడేం గ్రీన్ కో చండాలం మీ దృష్టిలో, ఇప్పుడేమో గ్రీన్ కో మీరే తెచ్చారని రాస్తున్నారు. సిగ్గు ఏమన్నా ఉందా? సిగ్గుండేవాడు ఎవడేటని వార్తలు రాయడు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మృత్యు ఘోష, 2 రోజుల్లో 15 జీవులు కన్నుమూత, గుట్టుగా దహనం చేసేసిన సిబ్బంది. మరి ఇది చాలా తప్పు కదా, చాలా తప్పుడు నిర్ణయాలు కదా. అసలు గుట్టుగా దహనం చేసేసిన సిబ్బంది, 15 జీవులు 2 రోజుల్లో కన్నుమూత. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలను భక్తులు కలవర పెడుతున్నాయి. ఇక్కడ 2 రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అధికారులు తాబేళ్ల సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా సిబ్బంది గుట్టుగా దానం చేస్తానంట. అక్కడ ఉన్న సిబ్బంది అసలు కనీసం అధికారులకు గానీ, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టులకు ఎవరికి తెలియనికుండా అక్కడే వాటన్నింటినీ దహనం చేస్తున్నారంట. ఆదివారం ఉదయం వచ్చిన కొన్ని తాబేళ్లను అక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి శ్వేత పుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని భక్తులు గమనించారు. అక్కడికి వెళ్లి చూడగా 7 మృతి చెందిన తాబేళ్లు, కాలిపోయిన స్థితిలో మరో 9 తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు స్థానిక ప్రజాప్రతినిధులు అధికార దృష్టికి తీసుకెళ్లారు. ఎంత దారుణం! ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు ఎక్కడో చోట హిందూ మతానికి సంబంధించినటువంటి అపచారాలు గాని, గోవులు చనిపోవటం గాని, ఇప్పుడు ఈ తాబేళ్లు చనిపోవటం గాని, ఏదైతే తిరుమలకు సంబంధించి అయితే ప్రతిరోజు ఏదో ఒక అపచారాలు జరుగుతా ఉన్నాయి. నిన్న కూడా కొండ మీదకి వెళ్లే దగ్గర ఏదైతే అలిపి నుంచి ఘాట్ రోడ్ లో వెహికల్ తగలబడిపోవటం కావచ్చు, మొన్న మద్యము మాంసము తిరుమలలో దొరకటం కావచ్చు, మద్యం విక్రయించడం కావచ్చు, కడియాలు కావచ్చు, తిరుమలలో లడ్డు కల్తీ జరగకపోయినా కల్తీ జరిగిందని చెప్పి ఈ ప్రభుత్వం ఒక తప్పుడు వాదన తీసుకురావటం, ఇలాంటివన్నీ ఈరోజు చూస్తా ఉంటే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చటం, ఇవన్నీ చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక రోజు రోజుకి అపచారాలు ఏ విధంగా పెరిగిపోతా ఉన్నాయి అనే దానికి ఇది కూడా ఇంకొక వార్త అని చెప్పి. ఇంకో పెద్ద వార్త ఏంటంటే మంత్రి నారాయణ గారు, అదే నారాయణ కాలేజీలో అమరావతి మంత్రి ఉన్నారు కదా, ఇప్పుడు అమరావతిని మొత్తం తాపీ మేస్త్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటుకలు అందించేది నారాయణ గారే కాబట్టి పటేల్ విగ్రహ నిర్మాణంలో నారాయణ బృందం అధ్యయనం, ఏక్తా నగర్ లో భారీ విగ్రహం సందర్శన, గుజరాత్ లో అధికారులు ప్రజెంటేషన్, అమరావతి నిర్మాణ నేపథ్యంలో పర్యటన, అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ పరిశీలన, నేడు గుజరాత్ లో కొనసాగం టూర్, స్పోర్ట్స్ సిటీని సందర్శించనున్న మంత్రి అధికారులు, 597 అడుగుల ఎత్తులో అతి భారీ పటేల్ విగ్రహం నిర్మాణం ఎలా జరిగిందో అని చెప్పి దాని మీద అధ్యయనం కోసం ఎవరైతే మన మంత్రి నారాయణ గారు అక్కడికి వెళ్లారు. ఎందుకంటే ఇక్కడ కూడా అమరావతిలో కూడా అదే తరహా పెట్టాలి అనేదంటూ ఆలోచన అంట. అంత పెద్ద విగ్రహాలు అమరావతిలో కూడా ఇప్పుడు అక్కడ 590 పెట్టారు కదా. సో అన్ని అమరావతిలో పెద్ద రైల్వే స్టేషన్, పెద్ద ఎయిర్పోర్టు, పెద్ద బస్ స్టాండ్, అతి పెద్ద విగ్రహాలు, అతి పెద్ద స్పోర్ట్ కాంప్లెక్స్, అతి పెద్ద స్టేడియాలు, అతి పెద్ద సచివాలయం, అతి పెద్ద అసెంబ్లీ, అతి పెద్ద అన్ని అతి పెద్దవి కట్టాలి కాబట్టి అమరావతిలో. ఇది గ్రాఫిక్స్ లో, ఒరిజినల్ కాదు. మళ్ళీ దీనికి వెళ్ళి విజిటింగ్ వీళ్ళు 597 అడుగులు అక్కడ కట్టారు కాబట్టి అక్కడికి వెళ్లి వీళ్ళు కూడా అధ్యయనం చేసి గుజరాత్ లో
సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణంపై అధ్యయనం, ఈనాడు కూడా సేమ్ హెడ్డింగ్. అమరావతిలో ఎన్టీఆర్ ఇతర ప్రముఖుల భారీ విగ్రహాల ఏర్పాటులో భాగంగా కసరత్తు. ఎందుకు 1000 అడుగులు పెడతారా? ఒక 2000 అడుగులు 1000 అడుగులు మరి భారీగా ఉండాలి కదా. అక్కడ 597 అడుగులు పెట్టారు. అంబేద్కర్ గారి విగ్రహం పెడితే ఇప్పుడు వరకు మీరు అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని 5 ఏళ్లు కాలయాపన చేసి పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 125 అడుగుల ఎత్తు, దాదాపుగా కింద 90 అడుగుల డోమ్ ఉండేటట్టుగా దాదాపు 210-215 అడుగుల ఎత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో పెడితే స్వరాజ్ మైదానంలో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ మంత్రి కానీ జనసేన పార్టీ నుంచి కానీ బీజేపీ వాళ్ళు కానీ ఆ విగ్రహం దగ్గరకు ఇప్పుడు వరకు వెళ్లి నివాళులు అర్పించడం. విగ్రహం దగ్గరికి వెళ్ళి కనీసం దండం పెట్టాలి. అదే రోడ్లో పోతా ఉంటారు మళ్ళీ రోజు. మీరు మాత్రం ఇక్కడ విగ్రహాలు పెడతాము, విగ్రహాలకు సంబంధించి అమరావతిలో పగలు తీసేస్తాం, పొడి చేస్తాం, ఒక 500 అడుగులు 1000 అడుగులు. ఇంకా ఈ గ్రాఫిక్స్ ఎవరికి కావాలయ్యా? ఏంది ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఇప్పుడు మామూలు విగ్రహాలు పెట్టండి కాదంటలా 10 అడుగులు 20 అడుగులు అందరు విగ్రహాలు మామూలుగా పెడతారు. తర్వాత ఏదో పార్కులు అన్ని డెవలప్ అయితే అక్కడ పెడతారు విగ్రహాలు. కొత్తగా దానికి మళ్ళీ మీరు వెళ్ళి అధ్యయనం చేసేది ఏంది? ఇప్పుడు పెట్టలేదు. హైదరాబాద్లో ఎన్ని విగ్రహాలు లేవు, విజయవాడలో ఎన్ని విగ్రహాలు లేవు, గుంటూరులో ఎన్ని లేవు. విగ్రహాలు ఆటోమేటిక్ చిన్నవి పెడతారు, వస్తాయి ఆటోమేటిక్ పార్కులో, లేదంటే ఏదన్నా దానికి సంబంధించినటువంటి పెడితేనే ఉద్యానవనాలు అక్కడ స్టార్ట్ అవుతాయి, పెడతాయి. దీనికోసం మళ్ళీ మీరు కొన్ని కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి మళ్ళీ పర్యటనలు, అంతకుముందు కూడా ఇలానే విదేశీ పర్యటనలను పోయి విదేశీ పర్యటనల పేరుతో 21 దేశాలు తిరిగి వచ్చారు 2014-19 మధ్య అమరావతి పేరుతో. సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, అట్లానే శ్రీలంక పోతే శ్రీలంక తరహా అన్నారు, చైనా పోతే చైనా తరహా రాజధాని అన్నారు. ఇట్లా అనేక దేశాలు తిరిగి ఒక 21 దేశాలు తిరిగి కొన్ని 100 కోట్లు తగలేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ దేశాలు అయిపోయి ఇప్పుడు రాష్ట్రాల్లో తిరుగుతున్నారంట. ఎవరికి ఉపయోగం మీ వల్ల? ఈ రాష్ట్రానికి ఏం ఉపయోగం? ఇంకా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఏంది? ఇప్పుడు ఆడ సర్దార్ పటేల్ గారి విగ్రహం 500 అడుగుల్లో కట్టారని చెప్పి మీరు కూడా ఇప్పుడు ఒక 500 అడుగుల్లో ఇక్కడ ఏదో ఒక విగ్రహం పెడతారా? ఎవరో ఒక విగ్రహాలు. అసలే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయి ఈ రోజు మీరు వచ్చినాక 1,55,000 కోట్ల అప్పు అయ్యి ఈ రోజు పరిస్థితి దారుణంగా ఉంటే ఒక పథకం ఇంప్లిమెంట్ చేయట్లేదు. మీరు మాత్రం దుబారా చేస్తా రాష్ట్ర ఖజానాన్ని దోచేస్తున్నారు. మీ దుబారాకి లేదంటే మీకు సంబంధించిన వాళ్ళకి దోచిపెట్టే కార్యక్రమానికి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. మీరు నిజంగా ఎలా ప్రజాప్రతినిధులు అయ్యారో అర్థం కావట్లేదు.